అందరికీ సమస్యలు ఉంటాయి కదా. ఇప్పుడు ఆఫీస్లో వర్క్కి సంబంధించిన కానీ లేదా ఏదైనా పర్సనల్ సంబంధించిన విషయం కానీ సమస్య వచ్చినప్పుడు చాలా తీక్షణంగా ఆలోచిస్తూ ఉంటాము. ఎంతసేపు ఆలోచించినా కూడా గింజుకున్నా కూడా అస్సలు సొల్యూషన్ దొరకదు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఒక సమస్య వచ్చినప్పుడు కరెక్ట్గా 10 నిమిషాలు ఆలోచించాలంట. 10 నిమిషాలు దాటినా కూడా ఆ సమస్యకి మనం పరిష్కారం కనుగొనలేకపోతున్నాము, అసలు ఏం సొల్యూషన్ దొరకట్లేదు అనిపిస్తే జస్ట్ మనం కూర్చున్న ప్లేస్ల నుంచి లేచి కాస్త నడిస్తే మన మైండ్ అనేది వేరే కోణంలో ఆ సమస్యకి పరిష్కారం కోసం ఆలోచిస్తుందంట. ఇది నేను చెప్పిన విషయం కాదు, స్టీఫెన్ జాబ్స్ లాంటి వాళ్ళు చెప్పారు, చాలామంది ఎక్స్పర్ట్స్ తమ పుస్తకాల్లో రాశారు. వాళ్ళు చెప్పడం మాత్రమే కాదు, న్యూరో సైన్స్ చేసిన అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని నిజమని రుజువు చేశాయి. సో అర్థమైంది కదా, మీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా కూర్చున్న చోటే గంటల తరబడి ఆలోచించడం కాకుండా జస్ట్ ఒక 10 నిమిషాలు ఆలోచించినా కూడా మీకు సొల్యూషన్ దొరకలేదు అనుకోండి, లేచి కాస్త అటు ఇటు నడవండి, పక్క వాళ్ళతో మాట్లాడండి, కాస్త బయటికి వెళ్ళిరండి. అప్పుడు మన మెదడు ఆ సమస్యని వేరే కోణంలో ఆలోచించడం మొదలుపెట్టి ఆ సమస్యకి ఖచ్చితంగా ఒక మంచి సొల్యూషన్ ఇస్తుందంట. ట్రై చేద్దామా?